శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి సమ్మర్ వచ్చేసింది కదండి. వేసవికాలం అంటే కాటన్ చీరలే. ఇంతకుముందు బాగా ఎక్కువ కాటన్ చీరలే కట్టుకునేదాన్ని. ఇక్కడ ప్లేస్ లేదండి. ఆ కాటన్ చీర అంటే గింజి పెట్టి ఆరేస్తేనే మళ్ళీ కొత్త చీరలాగా దాన్ని కట్టడానికి బాగుంటుంది. మరి ఈ చీరలు కూడా రేట్ ఎక్కువలోనే ఉంటాయి. కాబట్టి అలాంటివి నేను చాలా లైట్ వెయిట్ తీసుకుంటానండి. బయటికి వెళ్తే ఇవే వాడతానన్నమాట. అయితే ఈ చీరలు తీసుకున్నానండి. చూడండి చక్కగా. మరి ఈ రంగులు ఇలా ఎంచుకుంటానండి. లైట్ కలర్స్ అంటే మా వారికి ఇష్టం అన్నమాట. చక్కగా ఇదిగో మొన్న వెళ్ళామండి షాప్కి. ఇవి మంగళగిరి కాటనం. ఇదిగో ఇవి చక్కగా బయటికి వెళ్ళినాకి కట్టుకోవటానికి బాగుంటుంది కదండి. ఇది మంగళగిరి కాటన్ అన్నమాట. పడినాయండి. మరి మంగళగిరి కాటన్ అంటే 1600 1800 ఇంతకుముందు కొనుక్కున్నాను. మరి ఇప్పుడైతే రేటు తగ్గించే ఇచ్చాడండి. చక్కగా ఇవి కూడా రేటు తగ్గించే మనకి వేశారు. ఇది ఇంటి దగ్గర మాకు కొంచెం ఎలా వెళ్తే ఇల్లండి, ఇంట్లోనే షాపులాగా అమ్ముతారన్నమాట. ఎప్పటి నుంచో అలవాటు. అప్పుడప్పుడు ఆయన దగ్గర తెచ్చుకుంటూ ఉంటాం కావాల్సినవి. ఒకవేళ మనకేమన్నా అంత నచ్చకపోతే పట్టుకెళ్ళి కూడా ఇచ్చేస్తూ ఉంటారనమాట. అలాగా ఎప్పుడు చేయలేదనుకోండి, ఇలాగా తీసుకుంటానండి. తెచ్చుకున్నవి ఏదో 4 మాటలు కట్టుకుంటే అయిపోయి దానికి ఇన్ని మార్కాలు ఎందుకంటారో కదా. అయితే దీనికి జాకెట్ ముక్కలో ఇందులోనే ఉంది అట్లలో ఉండవండి, దీంట్లో కూడా ఉండదు. కాబట్టి ఇలా డిజైన్ ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తుంటే మంచి ముక్కలో పెడుతున్నారు, అలాగే సిల్క్ ముక్కలో పెట్టేస్తున్నారు. కానీ మనకు చక్కగా జాకెట్ ముక్కలు చూపిస్తాను మీకు నేను. ఉండండి. ఇవిగానండి జాకెట్ ముక్కలు. మొన్న ఫంక్షన్కి వెళ్ళాము, మా జ్యోతి వాళ్ళ తరపున ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. అక్కడ పెట్టారు ఈ మీటర్ ముక్కలు, కాటన్ ముక్కలు. చాలా బాగున్నాయి కదండి. ఈ చీర మీదకి బాగుంటుంది. ఇది ఈ చీర మీదకి బాగుంటుందని అన్నారు. ఇవి 2x2 మీద. 2x2 అంటే చాలా నాణ్యత ముక్కలు వాడేవాళ్ళం. 2x2 అంటే మనకి టాన్లోనే మీటర్ ముక్కలు తీసుకుంటాం. కానీ దాని మీద కూడా ఇలా ప్రింటింగ్ డిజైన్ వచ్చిందని మా కోడలో తీసుకొచ్చిందనమాట అండి. ఇవి సెల్ఫ్ డిజైన్ అంటుంది. కానీ ఇది ఏ చీర కన్నా చక్కగా మ్యాచ్ అయిపోతుందండి. ఇది చూసారా దానికి ఎంత బాగా అవుతుందో. అలాగా కాకుండా మళ్ళీ ఇదిగో ఇది చూడండి. ఇది మామూలుగా కాటన్ ముక్కే, మంచి కాటనే డిజైను. దీనికి ఎంత బాగా అయిందో చూడండి కదా. చాలా బాగా అయింది. ఇందులో ఉన్నప్పటికీ కూడా ఇందులో వేయచ్చు. ఇదిగోనండి, ఇది దీనికి అవుతుంది, ఇది కూడా దీనికి అవుతుందండి. ఇది కూడా దీనికి అవుతుంది చక్కగా. చూసారు కదా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీనికి కూడా కావాలంటే ఇవన్నీ ఇలాగ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఈవిడికే అవ్వలేదు, కానీ ఇందులో కూడా జాకెట్ ఉందండి. ఇదిగో ఇది ఉంది కదా, ఇది దీనికే వేయాలనుకున్నానండి. ఇది దీనికి వేసాను కదా, ఇది దీనికి వేయాలనుకున్నాను అనమాట. అలా వేసుకుంటే బాగుంటుందండి. సెల్ఫ్ డిజైను ఏదైనా మప్పేస్తుంది అనేసి ఇలాగని చెప్పారన్నమాట అండి. చక్కగా ఇవి 2x2 మాట అండి. 2x2 మీద ఇది ప్రింటింగు ముక్కలైతే మీటరేనండి. పెద్ద ముక్కలే, చిన్నవి కాదు. కానీ ఇది చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఒంటికి చాలా బాగుంటుందన్నమాట క్లాత్. అదిగో చూసారా ఎంత పెద్ద ముక్క ఉందో. ఇంత పెద్ద ముక్క ఉందన్నమాట. హ్యాండ్స్కి తీసేసిన బాడీకి మొత్తం ఎలాంటి వాళ్ళకన్నా వచ్చేద్దన్నమాట అండి. ముక్క అయితే పెద్దది అనమాట. ఇది 2x2, ఇది 2x2. చాలా మెత్తగా చాలా బాగున్నాయండి ముక్కలు. ఇది కూడా మీటరే ఎవరో పెట్టింది. ఇది 2x2 ప్లేను. ఈ ప్లేన్ కూడా మనకి చక్కగా నాకు ఇదిగో దీని మీదకి అయిపోతుంది చూసారా. చక్కగా కుట్టుకుందామని అలానే ఇవి తెచ్చిందన్నమాట అండి మా వాళ్ళు. ఇవి సెల్ఫ్ డిజైను ఏ చీర కన్నా అవుతుందండి అని. ఇది కూడా మీటర్ ముక్క, చక్కగా బాగుంది ముక్కని కుట్టుకుందామని ఉంచుకున్నానండి. ఇది మీటరే. ఇవి కూడా పెట్టుబడులు పెడతానండి. అన్నీ కుట్టేసుకోలేం కదా. ఎవరన్నా వస్తే మనం కూడా మంచి ముక్కే పెట్టాలి కదా. ఇది మీటరే. ఇది మీటరే. ఈ సంవత్సరం ఫంక్షన్కి పెట్టారండి, మెచ్చిరి ఫంక్షన్కి. ఈ రెండు కూడా. ఇది కూడా పెళ్ళిలో పెట్టారనమాట. ఇది మీటరే. పెద్ద ముక్కలే పెడుతున్నారు. ఒక్కొక్కరు బాగా సిలుగు ముక్కలు లాంటివి పెట్టేస్తున్నారు, చిన్న ముక్కలు పెట్టేస్తున్నారు. అవి ఏమి కుట్టించుకోవట్లేదు, కట్టుకోవట్లేదు, ఉంచేస్తున్నారండి. ఎవరికన్నా పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళ పక్కన పెట్టేస్తున్నారు. అలా వద్దు. జాకెట్ ముక్క అంటే వాళ్ళకి ఉపయోగపడేది పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఎవరికైనా పెట్టినా కూడా అప్పుడైనా ఉపయోగపడాలి, అలాంటివి పెట్టాలి. ఇప్పుడు నాకు వచ్చిన ముక్కలన్నీ ఇలా చూసారు కదా. ఇందులో ఒక సిలుకు ముక్క ఉంటుందండి, చూపిస్తాను. ఇదిగోనండి, ఇది సిలుకు మీటరే. చిన్నది కాదండి ముక్క. ఇది అట్లా నిలబడుతుంది, తెలిసిపోతుంది. ఇది అలా ఉండదు, కాటన్ కాబట్టి అలా నిలబడదు.
చూసారా, ఇది కాటను, ఇది సిల్క్ మాట. అలా పెట్టారండి ఎవరని. అలా ఎందుకంటే ఎన్ని డబ్బులు పెడతారో, ఒక 5 రూపాయలు 10 రూపాయలు తేడా కాడ పర్వాలేదు ఏదో ముక్క అని జాకెట్ ముక్క లాంటిదని పెట్టేస్తూ ఉంటారు. అలా వద్దండి, మనం పెట్టింది ఎదటి వాళ్ళకి ఉపయోగం అయ్యేలా పెట్టండి. ఇప్పుడు నాకున్న జాకెట్ ముక్కలన్నీ కూడా కొనుక్కున్నాయి కాక పెట్టినవి కూడా మంచి ముక్కలే వచ్చినాయండి. అలాంటివి అయితే అలాగా కుట్టించుకుంటాం. మరి నేను కుట్టించుకుంటున్నాను కదా, అలాగే అందరూ కుట్టించుకుంటారు కదా. కాదంటారా అవునంటారా మీరే చెప్పండి. చక్కగా నా చీరలు నచ్చినాయా?